అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 230. فإن طلقها فلا تحل له من بعد حتى تنكح زوجا غيره فإن طلقها فلا جناح عليهما أن يتراجعا إن ظنا أن يقيما حدود الله وتلك حدود الله يبينها لقوم يعلمون. ఆయత్ నంబరు 230. మరి ఆమెకు మూడవసారి గనక విడాకులు ఇస్తే ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంత వరకు ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను రెండవ భర్త కూడా ఆమెకు విడాకులిస్తే మళ్ళీ వీరిద్దరూ అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలిస్తే అందులో తప్పు లేదు. ఇవి అల్లా విధించిన హద్దులు. తెలుసుకోగలవారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు. మూడవసారి తలాక్ ఇచ్చిన తరువాత జరిగేదేమిటో ఈ వాక్యంలో వివరించబడింది. మూడవసారి విడాకులు ఇచ్చిన పిదప భర్త ఇక రాజీ పడలేడు. ఆమెను తిరిగి వివాహం కూడా చేసుకోలేడు. అయితే ఆ స్త్రీ వేరొక చోట వివాహం చేసుకున్న తరువాత ఆ భర్త ఆమెకు తన ఇష్టపూర్వకంగా విడాకులిస్తే లేదా అతను మరణిస్తే అప్పుడు ఆమె తన మొదటి భర్తతో వివాహం చేసుకోవడం ధర్మసమ్మతం అవుతుంది. అయితే దీనికోసం మన దేశంలో కొంతమంది హలాలా పద్ధతి అనుసరించి ఈ హక్కును దుర్వినియోగం పరుస్తున్నారు. ఇది కడు హేయమైన చేష్ట. దైవాదేశాలతో చెలగాటం అంటే ఇదే. హలాలా చేసేవారిని జయించేవారిని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధూత్కరించారు. హలాలా అంటే ఆవేశంలో భార్యకు విడాకులిచ్చేసిన వ్యక్తి తరువాత తన తప్పును తెలుసుకుని బాధపడతాడు. ఇక ఆమెను ఎలాగో తన వివాహ బంధంలోనికి రప్పించుకోలేడు. కాబట్టి ఆమెను వేరొక వ్యక్తితో నిఖా జరిపిస్తాడు. ఆ నవదంపతులు సమాగమం జరిపిన తరువాత విడాకుల తతంగాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఇద్దత్తు గడువు పూర్తయ్యాక మొదటి భర్త ఆమెను మళ్ళీ నిఖా చేసుకుంటాడు. దీన్నే హలాలాగా వ్యవహరిస్తారు. ఇది తప్పుడు విధానం. ఈ విధంగా జరిపించబడే నిఖా అసలు నిఖాయే కాదు. అదొక ప్రహసనం, దురుద్దేశంతో కూడుకున్న చేష్ట, దైవాజ్ఞలతో చెలగాటం, పరిహాసము. ఇంకా సూటిగా చెప్పాలంటే ఇది వ్యభిచారం. ఎందుకంటే దుష్ట సంకల్పంతో హలాలా చేయించినందున ఆ స్త్రీ తన మొదటి భర్త కోసం హలాల్ ధర్మసమ్మతం కాజాలదు. ఆయత్ నంబర్ 231. وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ سَرِّحُوهُنَّ بِمَعْرُوفٍ وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِتَعْتَدُوا وَمَنْ يَفْعَلْ ذَلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهُ وَلَا تَتَّخِذُوا آيَاتِ اللَّهِ هُزُوًا واذكروا نعمة الله عليكم وما أنزل عليكم من الكتاب والحكمة يعظكم به واتقوا الله واعلموا أن الله بكل شيء عليم. ఆయత్ నంబరు 231. మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి గడువు అంటే ఇద్దత్ ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి. లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి. ఈ వైఖరిని అనుసరించిన వాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు. దైవాదేశాలతో పరిహాసమాడకండి. అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, హిక్మత్ను, ప్రవక్త సాంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని అవతరింపజేసి మీకు చేసిన ఉపదేశాన్ని కూడా అవలోకనం చేసుకోండి. అల్లాహ్ ఎడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహకు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.
2 సార్లు విడాకులు ఇచ్చే వరకు రాజీ పడడానికి వీలుంటుందని అత్తలాకు మర్రతాని ఆయతులో అనబడింది. అయితే ఈ రాజీపాటు ఇద్దతు గడువు ముగిసేలోగా జరగాలని, గడువు దాటిందంటే ఆ సౌలభ్యం వీగిపోతుందని ఈ ఆయతులో చెప్పబడుతుంది. కొంతమంది వేళాకోళానికి కూడా విడాకులిచ్చేవారు ఉండవచ్చు. అలాగే ఉబుసుపోక వివాహం చేసుకునేవారుంటారు. అదేమంటే పరిహాసానికి అలా చేశామని అంటారు. అల్లా దీనిని దైవజ్ఞులతో పరిహాసంగా అభివర్ణించాడు. అంటే ఇలాంటి వికిలి చేష్టను నిరోధించాలని అన్నది దీని అసలు ఉద్దేశం. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలం ఏమని సెలవిచ్చారంటే, ఎవరైనా వేళాకోళానికి కూడా ఇలాంటి పనులు చేస్తే అది వాస్తవంగానే భావించబడుతుంది. వేళాకోళానికి ఇచ్చిన తలాకు, ఉబుసుపోక చేసుకున్న పెళ్లి అంటే బానిసకు స్వేచ్ఛ నొసగడం వంటివి అన్నీ ఈ కోవలోనికి వస్తాయి. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 232. وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أن ينكحن أزواجهن إذا تراضوا بينهم بالمعروف ذلك يوعظ به من كان منكم يؤمن بالله واليوم الآخر ذلكم أزكى لكم وأطهر والله يعلم وأنتم لا تعلمون. ఆయత నంబర్ 232. మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తరువాత వారు తమ గడువు ఇద్దతును ముగించి తమ మాజీ భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహమాడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. మీలో ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతుంది. ఇందులోనే మీ పరిశుద్ధత, పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి. అంతా అల్లాకు తెలుసు, మీకు తెలియదు. విడాకులు పొందిన స్త్రీకి సంబంధించి 3వ ఆజ్ఞ ఇందులో ఇవ్వబడింది. అదేమంటే, గడువు పూర్తయిన తరువాత అంటే మొదటిసారి లేక రెండవసారి విడాకుల అనంతరం ఆ దంపతులు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి మళ్ళీ వివాహ బంధంలో ఇమడగోరితే పెద్దవాళ్ళు అడ్డు తగలకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సరిగ్గా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. అప్పుడు స్త్రీ సోదరుడు ఆమెకు అడ్డు తగిలాడు. దానిపై ఈ ఆయతు అవతరించింది. సహీ బుఖారీ కితాబున్ నికాహ్. దీని ద్వారా స్పష్టమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే, స్త్రీ తన స్వీయ నిర్ణయంతో నికా చేసుకోజాలదు. పైగా ఆమె నికా కోసం ఆమె సంరక్షకుని అనుమతి, అంగీకారము అవసరం. స్త్రీల సంరక్షకులు తమకు గల అజమాయిషీ హక్కును దుర్వినియోగపరచకూడదు అని అల్లా తాకీదు చేశాడంటే వారికి ఆ హక్కు ఉండబట్టే కదా తాకీదు చేశాడు. కాబట్టి ఈ ఆయతు అవతరణ నేపథ్యం సహీ బుఖారిలో పొందపరిచబడిన సంరక్షకుని వ్యవహారం సుస్పష్టం. ఇందులో ఎలాంటి అస్పష్టతకు, సంకోచానికి ఆస్కారం లేదు. ఇంకా ఇతర హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఉదాహరణకు, స్త్రీ సంరక్షకుని అనుమతి లేనిదే నికా అవదు అనే ఉల్లేఖనం ఒకటి ఉంది. మరో ఉల్లేఖనంలో ఏ స్త్రీ అయితే తన సంరక్షకుని అనుమతి పొందకుండా నికా చేసుకుంటుందో ఆమె నికా అధర్మము, ఆమె నికా అధర్మము, ఆమె నికా అధర్మము అని ఉంది. అల్బానీ గారు ఈ హదీసును కూడా ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఇతర హదీసువేత్తల మాదిరిగా అల్లమా అన్వర్సా కాశ్మీరీ కూడా ఈ హదీసులను ప్రామాణికమైన అహసన్ కోవకు చెందిన హదీసులుగా గ్రహించారు. ఫైజుల్ బారీ సంపుటి 4 కితాబు నికాహ్. ఈ ఆయతు ద్వారా స్పష్టంగా మన ముందుకు వచ్చే మరొక ముఖ్యాంశం ఏమిటంటే, స్త్రీల సంరక్షకులు కూడా మొండిగా మసులుకోకూడదు. వారు ఈ సందర్భంగా స్త్రీల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఒకవేళ స్త్రీ సంరక్షకుడు గనక స్త్రీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బలవంతంగా ఎవరికో ఒకరికి కట్టబెడితే అట్టి పరిస్థితుల్లో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి నికాను రద్దు చేయించుకుందుకు షరియత్ ఆమెకు అనుమతినిస్తుంది. అందుకే నికా సందర్భంగా ఇరువురి అంగీకారం చాలా అవసరం. ఏ ఒక్కరూ తన ఇష్టానుసారం వ్యవహరించకూడదు. ఒకవేళ స్త్రీ కనుక తన సంరక్షకుని మాటను ధిక్కరించి వివాహం చేసుకుంటే అట్టి వివాహం సరైంది అనిపించుకోదు. అదేవిధంగా సంరక్షకుడు మూర్ఖునిగా ప్రవర్తిస్తూ స్త్రీ బాగోగులకు బదులు తన స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నట్లయితే న్యాయస్థానం అటువంటి సంరక్షకుని అజమాయిషీ హక్కును జప్తు చేసుకుంటుంది.
ఆ తర్వాత ఆ సంరక్షకుని తదనంతరం ఆమెకు బాధ్యత వహించే వ్యక్తి పర్యవేక్షణలో కానీ లేక స్వయంగా తన పర్యవేక్షణలో కానీ ఆమె నికా జరిపిస్తుంది. సంరక్షకులు పరస్పరం తగవు పడితే రాజ్యాధికారి సంరక్షణ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇర్వావుల్ గలీల్